దిగిపోయినట్టు ఆ రోజు చేశారు. అది జరిగిన తర్వాత మొన్న ఢిల్లీలో పోయి ఒక డ్రామా చేశారు. వాళ్ళ రాహుల్ గాంధీ గారిని వాళ్ళని పిలుచుకొని ఇక ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు ఏదో హడావుడి చేసి ఇది ఇండియాకు మోడల్ అని చెప్పి అదంతా లోపపు ఇష్టం. రెండోది మరొకసారి ఈ బహుజన బిడ్డల్ని మోసం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. రెండోది కామారెడ్డి డిక్లరేషన్లు ఏం చెప్పారు, మేము 42% రిజర్వేషన్ చేస్తాము అని చెప్పారు. ఎట్లా చేస్తారన్నప్పుడు మాది 125 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ పార్టీ, మా వ్యూహం మాకు ఉందని చెప్పారు. రెండోది సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు, అదొక పెద్ద మోసం. పిల్లల విద్యా ఉద్యోగం విషయంలో మాట్లాడిన అదొక ప్రధానమైనటువంటి మోసం. ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ 5, 6, 7 నాడు డ్రామాలు చేసి ఫైనల్గా వాళ్ళు చేసేది ఏంటంటే నెపమంతా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి మా మీద నెట్టేసి ఇక హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి రాజకీయ పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్ పోతామనేది ఫైనల్గా వాళ్ళు చెప్పబోతున్నారు. ఇదంతా మోసం అని చెప్పి మేము గొంతెత్తి ప్రధానంగా అనేక సందర్భాలలో చెప్పినాం.